ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు శుభనామమున శుభవందనములు తెలియజేస్తున్నా. మనం ఈ దినం మొదటి ప్రార్థనలో ఇంతవరకు కొనసాగాం. పాటలు పాడుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. మనం చదువుకున్న భాగం మొదటి భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ దేవుడు ఏమి తెలియపరిచాడు, ఏమి రాసి ఉంచాడు గత కాలంలో కూడా వినుంటాం. కానీ ఎంతవరకు మనం కలిగి ఉన్నామో అది దేవునికే తెలుసు. మనం కలిగి ఉండేది మనుషుల పరంగా కాదు, దేవునికే తెలుసు. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు నన్ను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. వింటున్నారా? ఈ నశించుట అన్నది ఎప్పటి నుంచి అంటే, మన పితరుడు ఆదాము దేవుని యొక్క మాటను మీరి శాపానికి పాపానికి ఎప్పుడైతే బానిస అయ్యాడో అప్పుడు ఆయన చుట్టూ నాశనము ఉన్నది. ఆయన నాశనానికి నడిపింపబడ్డాడు అనే సంగతి మర్చిపోవాలండి. అలానే ఒకప్పుడు నా స్థితి కూడా అదే. అందుకే దేవుడు నన్ను ప్రేమించాడు. మరి మీరు బైబిల్ చదువుకున్నప్పుడు జాగ్రత్తగా మీరు చదువుకోవాలి కదా. వేరే వాళ్ళకు మీరు 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 అనుకుంటా పోతా ఉంటే, మీరు అన్న దగ్గర నేను లేనుగా, మీరు అన్న దగ్గర నేను లేను కదా. నేను మీరు మీరు లోకమని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ నేను లేను. అయితే నేను ఉండాలంటే ఏం చేయాలా? ఇక్కడ ఏం రాయబడింది? దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకంలో ఉన్న నన్ను ఎంతో ప్రేమించను. ఎందుకు ఆయన ప్రేమించాడు? ఆయన ప్రేమ నా పట్ల ఏమి కలిగిస్తా వచ్చింది? ఆయన ప్రేమకు నా పట్ల ఉన్నటువంటి ప్రత్యేకత ఏందో ఈరోజు మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. ఏం రాస్తాడంటే, ఆయన తన అద్వితీయ కుమారుడిగా, అద్వితీయగా మొదటిది ఒకటి, అద్వితీయగా మొదటిది ఒక్కటే, అద్వితీయ అద్వితీయ కుమారుడు కదా. అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచువాడు. అద్వితీయ అంటే ఒక్కడు, ఒకటి, మొదటిది. దానికి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. అంటే నిత్య నాశనమునకు వెళుతున్న నన్ను నిత్య జీవమునకు పాత్రగా ఎంచాడు. అర్థమవుతుందా? నశించిపోయే నాకు జీవాన్ని ఇచ్చాడు. నశించిపోయే నాకు జీవాన్ని ఇచ్చాడు. ఎలాగో తండ్రి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు అని నా హృదయం నేను విశ్వసించాను. ఆయనను ప్రేమించాడని వాక్యం ద్వారా తెలుసుకున్నాను, వాక్యం ద్వారా గ్రహించాను. ఆయన నన్ను ప్రేమించాడు. ఏ స్థితిలో నన్ను ప్రేమించాడో తెలిసిన? ఒకటి, మన పితరుల వలె ఆజ్ఞాతిక్రమం పాపం చేసిన ఇది అంటే పాపిగా ఉన్న నన్ను ఆయన ప్రేమించాడు. రోమా 5లో మనం చూస్తాం. ఎలా ఉంటే నన్ను ఆయన ప్రేమించాడు? పాపిగా ఉంటే నన్ను ప్రేమించాడు. తర్వాత ఎలా ప్రేమించాడు? నేను శత్రువుగా ఉన్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయములో ఉన్న మాటల ప్రకారంగా శత్రువుగా ఉన్న నన్ను ఆయన ప్రేమించాడు. మూడవదిగా ఆయనకి ఎప్పుడు ప్రేమించాడంటే, బలహీనంగా భక్తిహీనంగా ఉన్న నన్ను ఆయన ప్రేమించాడు. పాపము చేత శత్రువయ్యాను. ఈ శత్రుత్వము భక్తిహీనతను కలిగించి ఆ స్థితిలో ఆయన నన్ను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే, ఆయన తన కుమారుని, చదవండి రోమా 5:8, దేవుడు నా ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా నేను ఇంకను పాపినై ఉండగానే నన్ను ప్రేమించాడని ఈ వాక్య ప్రకారంగా నేను గ్రహించాను. మీరు గ్రహించున్నారా? మీరు విన్నారు, మీరు గ్రహించారా? అయితే ఇప్పటి నుండి
ఎలా జీవించాలంటే పాపిగా జీవించకూడదు. ఆ తర్వాత రాస్తాడు, ఆయన కుమారుని రక్తము ద్వారా నీతిమంతునిగా ఆయన నన్ను తీర్చెను. కాబట్టి ఎవరైతే పాపాన్ని ఒప్పుకున్నారో వారిక నీతిమంతునిగా జీవించాల్సిందే కానీ మరలా పాపానికి బానిసగా జీవించకూడదు. ఒకవేళ ఎవరైనా నీతిమంతులుగా జీవించాలని తీర్మానం చేసి ప్రభు యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా అంగీకరించి అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తును సంపూర్ణంగా ఎవరైతే అంగీకరించినారో, ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే నమ్ముకున్నారో వారు మరలా ఎప్పటికీ కదా పాపానికి బానిసలు కాకూడదు. వారు ఏ సంఖ్యలో ఉన్నారంటే నీతిమంతుల సంఖ్యలో ఉన్నారు. మతంలో కాదు, లోకంలో కాదు, కులంలో కాదు, సమాజంలో కాదు, లోకానుసారమైనటువంటి స్థితిలో కాదు. వారు ఎలా ఉంటారు అంటే నీతిమంతుల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నవారు నీతిమంతుల సంఖ్యలో, అంటే మార్పు చెంది చాలా దినాలైంది, ఇంకా నీతిమంతుల సంఖ్యలో లేదు అంటే ఇంకా మీ మార్పు, మీ క్షమాపణ, మీ యొక్క నిర్ణయము, మీ తీర్మానం ఇక అది దేవుని ఏర్పాటే కానీ మనుషులు మీకు ఏమి చెప్పడానికి అవకాశాలు ఉండవు. ఇంకా దేవుని ఏర్పాటే. అంటే ఏంటి దేవుని ఏర్పాటు? మనం నష్టపోయేది కాదుగా దేవుని ఏర్పాటు, మనం రక్షింపబడేది దేవుని ఏర్పాటు. ఈరోజు మనం ఎక్కడున్నాం? ఆయన రక్షణ ప్రకటించాడు, ఆయన కుమారుని పంపించాడు, ఆయన కుమారుని మరణానికి అప్పగించాడు, ఆయన కుమారుడు కాల్చిన రక్తంతో భూమి మీద అనేక మంది విశ్వసించిన వారందరూ నీతిమంతులయ్యారు. అయితే ఈనాడు ఇక్కడ చేరిన వారు, విశ్వసించినానన్నవారు, నమ్ముకున్నానన్నవారు, ఎరిగినానన్నవారు ఏ సంఖ్యలో ఉన్నారు అది మనం గుర్తించాలి. ఏ సంఖ్యలో ఉన్నాము గుర్తించాలి జాగ్రత్తగా. ప్రభునందు ప్రియమైన వారు ఏ ఒక్కరు కూడా ఎంత మాత్రమో అనాలోచనగా ఉండకూడదు, అది గుర్తించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నువ్వెవరు అనేది ఎరిగి ఉండాలి. నువ్వెవరు అనేది ఎరిగి ఉండాలి. మన పితరుడు యేసేపు దేవుని భయభక్తులు కలిగి ఉండి నేను దేవుని బిడ్డను అని గుర్తించి దేవుని బిడ్డగా తన జీవితం అంతా కొనసాగించాడు. ఈ ఆలోచన వింటున్న సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, ఎవరైనా సరే దేవుడు నీకు ఇచ్చిన నిర్ణయం నుంచి ఎందుకు కోల్పోతున్నావు, ఎందుకు కోల్పోయావు, ఎందుకు పడిపోయావు, ఎందుకు వెనుదిరిగావు ఒకసారి ఆలోచించాలి కదా. పడిపోవడానికి, సోలిపోవడానికి, ఎదురుదరడానికి కాదు నువ్వు చేసిన నిర్ణయం దేవుని ఏర్పాటు. నిలబడి, స్థిరపడి, బలపడి, ఫలించి, వర్ధిల్లి నిరంతరము నిత్య జీవంలో ప్రవేశించడానికి గల సంగతిని చాలా మందికి జ్ఞాపకం లేదు. చాలా మంది మర్చిపోయి ఉన్నారు. యేసేపు తన జీవితాన్ని నీతిమంతుడిగా, పవిత్రుడిగా కాపాడుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ ఆరాధించడానికి వచ్చిన, ఇక్కడ చేరినటువంటి వారందరిలో, చేరినటువంటి మనందరిలో కూడా అలాంటి నిర్ణయం లేకపోతే ఇంకా నీవు పాపానికి బానిసవైతే పాపానికి వచ్చి జీతమైంది మరణం. జీవం లేదుగా నీ వద్ద నుంచి నీవు జీవాన్ని విడిచిపెట్టావు, మరణాన్ని ప్రేమిస్తున్నావు, మరణాన్ని హత్తుకున్నావు కదా. అందుకే 49:14 రాస్తాడు, మరణము కొంతమందికి కాపరిగా ఉంది. ఈరోజు మన పితరుడు చెప్పినట్లుగా యెహోవా నా కాపరి 23:1 చెప్పినట్లుగా ఈనాడు నీకు ఎవరు? నీతిమంతుల కాపరి యెహోవా. భక్తిహీనుల పాపానికి కాపరి అపవాది మరణం. ఎవరి కాపుదల్లో ఉన్నావు? ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చేరిన వారు ఎవరి కాపుదల్లో ఉన్నారు? సరే ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఆలోచన లేకపోతే బలహీనురాలు నీవే అవుతావు. నువ్వెవరిని ఏం చేయలేదు. 10 మందిలో 5 లోపలికి వెళ్ళిన వారిని బయట ఉన్న వారు ఏమైనా చేశారా? ఏమైనా చేయడం సాధ్యమైందా? నష్టపోయేదే వాళ్ళకు అనుకూలమైందంతే. నష్టమే వాళ్ళు ఎదుర్కొన్నది. కానీ ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారి నుంచి నిన్ను నన్ను ప్రేమించి ఎవరు నష్టపోయేది ఆయనకి ఇష్టం లేదు. అందుకే పేతురు పత్రికలు అంటాడు, ఎవరు నష్టపోకూడదు, అందరూ అంతగా మార్పు చెందవలసి ఉన్నది. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? రోమా 2:4 ఏం చేస్తున్నాడు? మానవుడు దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును, దయను, సహనమును ఏం చేస్తున్నాడు? తృణీకరించిన వాడుగా ఉన్నాడు. దేవుని ఇంట్లో ఉన్న నీవు, దేవుని కలిగి ఉన్న నీవు తృణీకరిస్తున్నావా?
ఒకవేళ నేను ఎవరు ప్రేమించావేమో ఈ దినం పరిస్థితి ఏంది? ఈ దినం ప్రేమించే అనుభవం ఉన్నావా, లేక తృణీకరించే అనుభవంలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి మన యేసేపు, మన పితరుడు యేసేపు కాపాడుకున్నట్టుగా కాపాడుకోగలుగుతున్నావా? దానియేలు గ్రంథం 1:8 ఒకసారి సండే స్కూల్ పిల్లలకు చెప్పాను. దానియేలు గ్రంథం 1:8 ఒక మాట తెలిసిన, రాజు భోజనము పానము చేసి నన్ను నేను అపవిత్రపరుచుకున్నట కంటే అది మేలు కాదు, క్షేమం కాదని చెప్పి దానియేలు తన జీవితాన్ని చక్కగా కాపాడుకున్నాడు, పవిత్రంగా కాపాడుకున్నాడు. దానియేలు పవిత్రతను గుర్తించాడు. నేను పవిత్రుని, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, చేయకూడదని ఆయన గుర్తించాడు. విశ్వాసిగా జీవిస్తున్న, దేవుని పేరు కలిగి ఉన్న, బాప్తిసం కలిగి ఉన్న, పాత్రలో చేయవేస్తున్న చాలా మందికి రాదు అలాంటి గుర్తింపు లేదు. అర్థమవుతుందా? అలాంటి గుర్తింపు లేదు. ఆయన అన్నాడు, రాజు భోజనము, రాజు పానము చేసి నన్ను నేను అపవిత్రపరుచుకుంటే దేవునికి మహిమ లేదు కదా. అపవిత్రపరచుకొనకూడదని ఒక నిర్ణయం చేశాడు. పాపం చేయకూడదని యేసేపు నిర్ణయం చేశాడు. పాపం తప్పు చేయకూడదు, చెడు చేయకూడదని దానియేలు నిర్ణయం చేశాడు. మరి ఈరోజు నీకు నాకు అట్టి నిర్ణయాలు ఉన్నాయా? అలాంటి నిర్ణయాలు ఉన్నాయా? ఈ సమయంలో ఆలోచన జరిగిన దేవుడు, హృదయాలను పరిశీలించే దేవుడు, ఇక్కడ చేరున్న వారిని పరిశీలన చేస్తే ఆయన ఎదుట ఎలితి లేకుండా ఉండగలమా? ఆయన ఎదుట ఎలితి లేకుండా ఉండగలమా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆరాధించే ముందుగా నిన్నటి వరకు ఏం జీవితాలు ఎలా కొనసాగినాయో వదిలేయండి. క్రియగలిగిన జీవితాలన్నీ వదిలేయండి. క్రియగలిగిన జీవితాన్ని చేపట్టండి. క్రియగలిగిన జీవితాన్ని సంపూర్ణంగా ఆ ఉద్దేశ ప్రకారంగా కొనసాగించండి. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు, మనం ఏమై ఉన్నామో మనం ఎరగాల్సి ఉంది. అర్థమైందా? మనం ఏమై ఉన్నామో మనము ఎరగాల్సి ఉంది. మన పితరుడు యేసేపులాగా, మన పితరుడు దానియేలులాగా ప్రభువు యేసుక్రీస్తు వారి భూమికి వచ్చి పాపం లేని వాడిగా బ్రతికాడు. అనేకులు చూశారు ఆయన దగ్గర పాపం ఉందేమో అన్నట్టుగా. ఎవరి చేత ఆయన దగ్గర పాపం ఉన్నట్టు కనపడలేదు, చేయలేదు. మన కోసం పాపంగా చేయబడ్డాడే కానీ ఆయన పాపము చేయలేదు. ఆయన పాపం కాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రజలు కూడా మొదటి పేతురు 1:14 చెప్పినట్లుగా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలు మీకు ఏమైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తే మీరు పరిశుద్ధులను పోగొట్టుకుంటారు. కాబట్టి వాటిని అనుసరింపక సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అని స్పష్టంగా రాయబడింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు గుర్తించండి, ప్రతి ఒక్కరు కూడా. అర్థమవుతుందా? మనల్ని ప్రేమించిన దేవుడు పరిశుద్ధుడు. ఏ స్థితిలో ప్రేమించాడు మనల్ని? పాపులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, బలహీనులుగా, భక్తిహీనులుగా ఉన్నాం. అలాంటి వారి మీద మనల్ని ఆయన ప్రేమించాడు. పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు నీతి ఏమిటో అర్థమవుతుంది, నిజమేమిటో అర్థమవుతుంది. ఈ పాపం అంట అర్థం కాకుండా అన్నిటికీ అడ్డం ఉంటుందంట. అర్థం కానివ్వదు. అర్థమవుతుందా? అర్థం కానివ్వదు. అలాంటి స్థితి గుర్తుపెట్టుకోండి. అలాంటి స్థితి. ఈ విషయాల్లో ఎవరు కూడా జాగ్రత్తగా గమనించండి. మనం చదువుకున్నాం యోహాను సువార్త 3వ అధ్యాయంలో కదా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 16వ వచనం. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు అన్న భావం, అన్న ఆలోచన, అన్న నిజ జీవితం ఉందా ఇక్కడ చేరిన వారికి? చేరిన మనకు ఉందా? దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. మనం ఏం చేస్తామని చూడండి. ఏం చేస్తాయని మనల్ని ప్రేమించాడు తీద్దాం. మొదటి యోహాను పత్రిక తీయండి, 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 1-2. జాగ్రత్త వింటున్నారా? నేను
దేవుని బిడ్డలని పిలువబడినట్లు. నిజంగా నీవు దేవుని కుమారుడుగా పిలువబడాలంటే పాపిగా ఉంటే, శత్రువుగా ఉంటే, భక్తిహీనుడిగా ఉంటే నీవు విశ్వాసి కూడా తగవు. దేవుని బిడ్డ కదా, విశ్వాసం అనిపించుకోవడానికి మీకు తెలుసు కదా, చాలా మంది క్రియ లేకుండా సహోదరులు సహోదరులు అంటాం, తర్వాత అయ్యగారు అయ్యగారు అంటే అంత మోస్తరమైన నడవడికలు. సహోదరుడి కూడా ఎప్పుడు కావు. నువ్వు ప్రియుడు ఎక్కడ, సహోదరుడు అసలు ఎక్కడ? అయ్యగారు ఏదో ఏ రూట్లో పాపిగా జీవిస్తున్నావు, శత్రువుగా బ్రతుకుతున్నావు, భక్తిహీనతో అనేక భక్తిహీనతను చూపిస్తున్నావు, దేవునికి అవమానం తెస్తున్నావు. దానియేలు తాను చక్కబడి ద్వారా ఆ సమయంలో అలాంటి యవనస్తులు ఎంతో మందికి ఆయన మాదిరిగా ఉన్నాడు. మరి నాడు నీవు నేను ఒక్క మనిషి కన్నా మాదిరిగా ఉన్నామా? మన పితరుడు యేసేపు ఎంతమందికి మాదిరిగా ఉన్నాడు, ఎంతో మంచి పాలన చేశాడు కదా, పాలన చేశాడు. లేఖనములు సెలక్షన్ ప్రకారంగా, ద్వితీయోపదేశకాండములు సెలక్షన్ ప్రకారంగా ఆయన ఐగుప్తు దేశం అంతట్లో ఏమయ్యాడు? బహుగా హెచ్చింపడ్డాడు. బహుగా హెచ్చించాడు దేవుడు ఆయన. ఎంతో మందికి మాదిరిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇంటూ నీ వాక్య ప్రకారంగా నీ జీవితంలో మార్పు లేకపోతే ఇక్కడి నుంచే ఈ వాక్య ప్రకారంగా ప్రయత్నం చేయి. దేవుడు కృప చూపుతాడు. ఆయన కృప చూపేవాడే కానీ కక్ష బయలుపరిచి నీ పైన కక్ష చూపేవాడు కాదు. నీ పైన నా పైన ప్రేమ చూపున్నాడు. ప్రేమతోనే తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక్కడ రాస్తాడు యోహాను పత్రికలో, నేను దేవుని బిడ్డలని పిలువబడినట్లు తండ్రి నాకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూపిస్తా. చూడుడే రాయబడింది, చూపిస్తా. నన్ను ప్రేమించిన వాళ్ళే కాదు నేను ప్రేమించాల్సి ఉంది. నన్ను ద్వేషించిన వారి సైతం నేను ప్రేమించాల్సి ఉంది. అర్థమవుతుందా? నన్ను ద్వేషించిన వారి సైతం నేను ప్రేమించాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను దేవుని ద్వేషించిన వాడిని, దేవుడు నన్ను ప్రేమించాడు. అర్థమవుతుందా? ఒకసారి ఒక సేవకుడు, చాలా గొప్ప మంచి సేవకుడు, ఇశ్రాయేలు అని అంటారు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి, నేను అంతరం వేస్తే దయ్యాలు పోయాయి, ఆయనతో వాదించిన వాడిని. నీకు నాకు, నీ దేవునికి నాకు ఏం తక్కువైంది అంటే, నేను ఆ దినంలో నేను వేస్తున్న అంతరాల ద్వారా దయ్యాలు పోతూ ఉంటే మీరు దేవుని నమ్ముకొని అలా చేస్తున్నారు, నేను నమ్మకపోయినా నా మంత్రాలతో నేను ఇలా చేస్తున్నానని చెప్పి ఎదురు మాట్లాడేవాడిని. బాగా గుర్తు. ఆఖరిలో చాలాసార్లు ఆయన, నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఆంధ్రాకి వచ్చిన తర్వాత మనం కనపడ్డప్పుడల్లా వాటేసుకుంటాడు ఎక్కడ కనపడితే అక్కడ. అంటే ఆయనతో వాదమాడినాను కదా, ఎక్కడన్నా కనపడి, ఎంత సభలో కూడా కనపడి అంత అత్తుకుంటాడు నన్ను. దేవుని నమ్ముకున్నవాడు అంత దేవుని కృప బయలుపరచబడి, అంత దేవుని కృప గుర్తించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఈరోజు ఇక్కడ మీ ఎదురు నిలబెట్టాడు. అర్థమైందా? ఏం రాశారు ఇక్కడ? దేవుడు నన్ను తన పిల్లవానిగా, తన వానిగా పిలువబడే విధంగా తండ్రి నాకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు, చూపిస్తాను. ఇది ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు ఎరగాలి. నువ్వు చేస్తా ఉంటే ఇతరులు చూస్తారు, నువ్వు నడుస్తూ ఉంటే ఇతరులు చూస్తారు. నీ మాటలను బట్టి, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు చేస్తున్న పనిని బట్టి నిన్ను అనేకులు చూస్తారు. నువ్వు చేస్తే చూస్తారు. అర్థమవుతుందా? నువ్వు చేస్తే చూస్తారు. ఇక్కడ రాయబడ్డ మాట జాగ్రత్త గుర్తించండి. తర్వాత ఏలైనగా అది ఆయనను, అంటే చూస్తున్న పై మాట, మనము లేక నేను దేవుని పిల్లలమే, ఈ ఏడు చేత లోకం మనల్ని ఎరగదు. సత్యాన్ని అసత్యం ఎప్పుడు కూడా ఒప్పుకోదు, నిజాన్ని అబద్ధము ఎప్పుడు ఒప్పుకోదు. అది అబద్ధమే, నిజాన్ని ఒప్పుకోదు. అందుకే దేవుని పిల్లల ప్రత్యేకతను గురించి ఇక్కడ రాస్తూ యోహాను సువార్త 17లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, లోకము తన వారిని ప్రేమిస్తుంది, లోకం మిమ్మును ద్వేషిస్తుంది. చూడండి, లోకము తన వారిని ప్రేమిస్తుంది, లోకం మిమ్మును ద్వేషిస్తుంది. ఎందుకు తెలిసిన? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక. ఎందుకంటే లోకము నన్ను ఎరగదు కనుక, లోకము నన్ను
ఎరగదు కనుక మిమ్మును కూడా ఎరగదు, అందుకే మిమ్మల్ని ద్వేషిస్తుంది. కాబట్టి ప్రభువుని ప్రియుల వారలారా, ఇక్కడ మనం చూస్తున్నాం అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. చదువుకుంటే కుదరదు. ఎవరు చూసేది? ఎవరు చూస్తారు? ఎలాంటి వారు చూస్తారు? కీర్తన 11:7 లైను. కీర్తన 11:2 లైను. కీర్తన 11:7 లైను. యథార్థవంతులు కొరింథీయుల పౌలు అంటాడు, అనేకులు ఆయన చూసి గుండెలు బాదుకుంటారు అంటాడు. ఒకసారి ఏ టైంలో? ఆయన వచ్చినప్పుడు. ఎవరు గుండెలు బాదుకుంటారు? ఎవరైతే పాపులుగా నిలిచిపోతారో, ఎవరైతే వారి జీవితం శత్రువులుగా కొనసాగిస్తారో, ఎవరైతే భక్తి అనేది అనకుండా భక్తిహీనత బలహీనతలు ఉంటారో వారిని వచ్చి బైబిల్ చెప్తుంది. కానీ నీవు ఆ స్థాయికి వెళ్ళవు. నీవు ఆయన ఎదుర్కొంటావు, నువ్వు ఆయన ఎదురు నిలబడతావు. ఎవరు నువ్వంటే? క్రీస్తు యేసు రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడి తమ జీవితాన్ని తమ పితరుల వలె దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం పరిశుద్ధంగా తమను తాము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా తమను తాము ఎవరైతే కాపాడుకుంటారో, కట్టుకుంటారో. ఇప్పుడు మనం ఇద్దరిని చూసాం. ఎవరెవరు వాళ్ళు? యేసేపును చూసాం మన పితరులు. రెండవది దానియేలును చూశారు. వాళ్ళు ఎంతగా, వారిని బట్టి వారు ఎంతమందికి మాదిరికున్నారు వారి జీవితాలు. అలానే నా జీవితాన్ని గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన పోలి ఉంటారంట, ఆయన ఉన్నట్టుగా చూస్తారంట. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు.